హైదరాబాద్లో వైఎస్ జగన్ లోటస్ పాండ్ అన్నది 2014 ఎన్నికలకు ముందు, అంటే ముఖ్యంగా ఆయన నిరాదీక్షలు, ఆయన పార్టీ ఏర్పాటు, అభ్యర్థులు, ఈ విషయంలో చాలా సందడిగా ఉండేది. మీడియా కూడా అక్కడే కలుస్తూ ఉండేది. వైసీపీ వాళ్ళ విషయాలు అక్కడి నుంచి వచ్చేవి, ఇవన్నీ జరిగేవి. కానీ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కు నివాసం మార్చుకున్న తర్వాత ఇది ఇక్కడ సందడి తగ్గిపోయింది. కొన్నాళ్ళ తర్వాత వైఎస్ షర్మిల తన పార్టీని మళ్ళీ అక్కడి నుంచి లాంచ్ చేసినప్పుడు మళ్ళీ కొంతకాలం అక్కడ సందడి పెరిగింది. ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు మారారు. ఇదంతా ఇప్పుడు హఠాత్తుగా జగన్ ఇంటి ముందు, జగన్ అని కాకుండా వైఎస్ ఇంటి ముందు, వైఎస్ నివాసం అనాలి, ఎందుకంటే ఇద్దరు అక్కడే ఉంటారు కాబట్టి, వైఎస్ నివాసం ముందు ఆక్రమణలను, అంటే అక్కడ ఫుట్పాత్ల మీద వీటి మీద కట్టినటువంటివి, అంటే అనుమతి లేకపోయినా కట్టినవి, వాటిని తొలగించే పని ఈరోజు హైదరాబాద్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చేశారు. సో దాని మీద పొద్దునుంచి అవే వార్తలు, ఇంకా రకరకాల అయినటువంటి కథనాలు, వ్యాఖ్యానాలు, ఇల్లు కూల్చివేత లాంటి హెడ్డింగ్లు ఇవి చాలా చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా శృతి మించినవి. నిజంగా అయితే అక్కడ తీసేసిన మాట నిజం. తీసేయడానికి కూడా మనం దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో జగన్ అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ పెట్టుకున్న వాటిని తొలగించడంలో ఇక్కడున్న ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. పైగా అప్పుడు ఉన్నది ఎక్కువ కాలం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాల రీత్యా కూడా వాటిని చూసి చూడనట్టుగా వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కానప్పుడు ఇంకా ఇంకా అలాగే ఆక్రమణలు అనండి, లేకపోతే ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణే కదా, స్థలం ఆక్రమణలు, వాటిని తొలగించడానికి పెద్ద అభ్యంతరం లేదు. రెండవది ఆయన గతంతో పోలిస్తే ఇక్కడ ఆయన యాక్టివిటీ కూడా అంత లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తీసేసి ఉండొచ్చు. దాని మీద నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. బహుశా తగిన సమయం కూడా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. గతంలో కూడా ఇట్లాంటివి కొన్ని జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి, అంతకుముందు జరిగాయి. ఒకసారి మైసూరారెడ్డి రోడ్డు మీదే స్నానం చేయడం లాంటివి కూడా జరిగాయి. ఇంకా 2-3 కేసులు ఉన్నాయి ఇప్పుడు గుర్తున్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. చట్టము, నిబంధనలు, ఆక్రమణలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు వివిఐపీలో, వివిఐపీలో అయినప్పుడు వాళ్ళకు కొంచెం వెసులుబాటు కల్పించటం, లేదా ఎందుకు లేని సీన్ అవాయిడ్ చేయడం జరగవచ్చు. ఆ పరిస్థితి మారినప్పుడు వెంటనే రంగంలోకి దిగటం. దాంట్లో రాజకీయ సంకేతాలు ఉండవా? స్పష్టంగా ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో ఉండేటటువంటి సత్సంబంధాలు, లేకపోతే ప్రత్యర్థి సంబంధాలు ప్రభావం చూపిస్తాయి. కానీ పరిష్కారం అయితే కావాలి కదా. ఎక్కడో చోట ఫుట్పాత్ మీద కట్టిన వాటిని ఎప్పుడోసారి అయితే వాటిని తొలగిస్తారు కదా. బహుశా నేను అనుకోవటం ఆయన హోదాలో వచ్చినటువంటి మార్పు వల్ల ఇంకా మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం అధికార యంత్రాంగానికి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ ఏమీ ఉండకపోవచ్చు. రెండవది, 10 ఏళ్ళు మారి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. జూన్ 2 వరకు ఉమ్మడి రాజధాని. ఇప్పుడు అది తెలంగాణకు మాత్రమే రాజధాని కదా. కాబట్టి ఇప్పుడు ఇది నిజానికి చాలామంది ఇతర నాయకులకు కూడా వర్తించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన కొత్తలో ఓ పోలీస్ అధికారి, ఆంధ్రాకి చెందిన పోలీస్ అధికారి నివాసం దగ్గర కూడా ఇలాంటివి జరగడం, దాని మీద చాలా కథనాలు ఇవన్నీ మనం చూసాం. వాటితో పోలిస్తే ఇది ఇంకొంచెం ఎక్కువ. కానీ మనం వైసీపీ వర్గాల నుంచి దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు, నిరసనలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. దీన్ని సామాన్యమైన విషయంగా తీసేయటం. రెండవది, షర్మిల ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు కాబట్టి ఇక్కడ అంత అవసరం ఉండదనే భావన కూడా కావచ్చు. నిజానికి అక్కడ గతంలో కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు, కొన్నిసార్లు అరెస్టులు, లేదా ఆమెను అరెస్ట్ చేయడాలు, ఆమెకు నిరసన తెలపడానికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయడాలు, కొన్నిటువంటివి కూడా జరిగాయి. ఏదేమైనా ఫుట్పాత్ మీద లేకపోతే బయట వాళ్ళకి కేటాయించిన స్థలాన్ని మించి కట్టుకున్న వాటిని తొలగించటం ఎప్పుడైనా అది సహజంగా జరిగేది. దాన్ని ఎవరేమీ తప్పుపట్టే అవకాశం కూడా లేదు. ఈ సందర్భాన్ని బట్టి దానికి కొంచెం ఫోకస్ పెరగవచ్చు. కానీ లేదు, సమాధానం ఇచ్చి కోర్టులో దాన్ని సమర్థించుకుంటే అది వేరు. వాళ్ళే అలా భావించినప్పుడు ఇక మిగతా వాళ్ళు వాటి గురించి ఎందుకు మాట్లాడటం అసలు.